సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదవు. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా నన్ను నీ ఆత్మశక్తితో నింపెదవు. ప్రభువా, ఇది కేవలం నా నోటి నుండి వస్తున్నటువంటి మాట మాత్రమే కాదు, నా హృదయాంతరంగము నుండి వస్తున్నటువంటి నా భావన. ఆనందముతో ఆహ్లాదముతో సంతోషముతో నేను నీ పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి నా విశ్వాస ప్రకటన. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండన్నా చాలు. అన్యులలో 1000 నాళ్ళు కూర్చున్నట కంటే నీ సన్నిధిని అనుభవిస్తూ కొద్దిసేపు నీతో ఉంటే చాలు అన్నటువంటి భావముతో నీ చెంతకు వస్తూ ఉన్నాను. అందరం కలిసి దేవుని అడుగుదాం. నీ సన్నిధిలో ఇంతసేపుగా నేను కూర్చోబోతుండగా నీ దివ్యమైనటువంటి ఆశీర్వాదము ఆరాధన ఫలములను మన కోసమని భక్తిపూర్వకంగా ఈ ఆరాధనలో పాల్గొందాం. కిరూబులు సిరాపులు అగణిత దూతల సమూహము, కిరూబులు సిరాపులు అగణిత దూతల సమూహము, కిరూబులు సిరాపులు అగణిత దూతల సమూహము, కిరూబులు సెరాపులు అగణిత దూతల సమూహము. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా,
ఆమేన్ హల్లెలూయా 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 కెరూబులు సెరాపులు అగణిత దూతుల సమూహము కెరూబులు సెరాపులు అగణిత దూతల సమూహము నీ వైభవ కీర్తిని స్తుతించగా నా గళము కలిపి ప్రణుతించెదను నీ వైభవ కీర్తిని స్తుతించగా నా గళము కలిపి ప్రణుతించెదను నీ వైభవ కీర్తిని వివరించగా నా గళము కలిపి ప్రణుతించెదను నీ వైభవ కీర్తిని స్తుతించగా నా గళము కలిపి ప్రణుతించెదను ఆరాధన ఆరాధన త్రియేక దేవా ఆరాధన ఆరాధన త్రియేక దేవా ఆరాధన ఆరాధన త్రియేక దేవా ఆరాధన ఆరాధన త్రియేక దేవా నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనము తనివి చూర ఆస్వాదించినట్లయితే, చూస్తున్నట్లయితే దేవదూతలు మనకు కనపడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి పుష్పములు అలంకరణ జరగబడి ఉన్నది. దూతల సమూహము ఇక్కడ చేరినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా మోక్షములో తండ్రి దేవుని సమక్షములో ఆ మోక్ష ఆనందమును మనం ఆస్వాదించడానికి ప్రయత్నం చేసినప్పుడు కెరూబులు సెరాఫులు అగణిత దూతల సమూహము ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ప్రత్యేకముగా అమరిక చేయబడినటువంటి క్యాండిల్స్ వెలుగు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. కావున ఈ పరలోక అనుభూతిని మనము కూడా తనివితోరా అనుభవిస్తూ ఆరాధనని దేవునికి సమర్పణ చేద్దాం. పునీతులు పితామహుల్ కోట్లాది దూతల పరివేష్టితం. పునీతులు పితామహులు కోట్లాది దూతల పరివేష్టితం. పునీతులు పితామహుల్
మహుల్ కోట్లాది దూతల పరివేష్టితం పునీతులు పితామహుల్ కోట్లాది దూతల పరివేషితం. ఆమేన్ హల్లెలూయా 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 పునీతులు పితామహుల్ కోట్లాది దూతల పరివేష్టితం పునీతులు పితామహుల్ కోట్లాది దూతల పరివేషితం. స్తుతి 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 చేయంగా సాగిల పడినే మ్రొక్కెదను స్తుతి 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 చేయంగా సాగిల పడినే మొక్కెదను. స్తుతి 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 చేయంగా సాగిల పడినే మ్రొక్కెదను స్తుతి 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 చేయంగా సాగిల పడినే మొక్కెదను. ఆరాధన ఆరాధన నీకే ప్రతి ఒక్కరు కూడా నా చేతులు పైకెత్తి యేసయ్యా చప్పట్లతో ఆరాధన ఆరాధించుదాం. ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన 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 త్రియేక దేవా నీకే నా యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము కలుగును గాక.
పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవదూతల గలము, పితామహుల సమూహము, కెరూబుములు, ఇతరమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి ఈ ఆరాధనలో గోచరిస్తూ ఉన్నాయి. తండ్రి దేవుని సమక్షములో మోక్ష నివాసుల సాంగత్యముతో పరలోక నివాసము ఏర్పడి ఉంటుంది. అదే అనుభవము మనకు కూడా కలుగుతోంది ఇక్కడ ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో. దేవదూతలు కాగడాలు చేపట్టి దేవుని సన్నిధానములో నిత్యము పర్యవేక్షిస్తూ తండ్రి దేవుని సాంగత్యమును ఎంతగానో తనివితీర అనుభవిస్తూ ఉన్నాయి. ఆరాధన గీతములో మనము కెరూబుములు, ఇతరమైనటువంటి పుష్పములు దేవుని స్తుతిస్తాయని, అక్కడ అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందని గీతము ద్వారా దేవుని స్తుతించాం. ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో సైతము అంత గొప్ప విషయం మనకు కనపడుతూ ఉన్నది. పుష్పములు ప్రకృతి నుండి ఎన్నుకోబడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఓవైపున దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. ఈ భూలోకము నుండి ఎన్నుకోబడినటువంటి పుష్పములు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీపముల అమరిక, ఆల్ ద క్యాండిల్స్ హియర్, ఇక్కడ ఉన్నటువంటి ఈ దీపములు మన జీవితాన్ని దేవుని సన్నిధానంలో సమర్పణ చేస్తూ ఉన్నాయి. ఇదిగో ఈ వెలుగు ద్వారా నేను 10 ఉపయోగపడేటువంటి రీతిలో ఉంటానని ప్రమాణం చేస్తూ ఉన్నాయి. నీ సన్నిధానములో నేను ప్రకాశింపగలిగినంత వరకు ప్రకాశిస్తూనే ఉంటాను. నాలో శక్తి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉండి నీతోనే నా పయనాన్ని ముగిస్తాను అని దీపములు తెలియజేస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా అర్థవంతమైనటువంటి ఆరాధన అమరిక ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. ఆ పునీతుల సమూహము గలము ద్వారా మనము కూడా దేవుని యొక్క పరివారములో చేరి ఆయన స్తుతిస్తూ, శక్తి ఉన్నంత వరకు ఆయన పొగడుతూ స్తుతులు అర్పించాలి అన్నటువంటి తలంపుతో ఇది జరగబడి ఉన్నది, ఏర్పాటు గావించబడి ఉన్నది. కావున ఈ సమయంలో మనము సైతము ఒక్కొక్కరముగా దేవుణ్ణి సన్నిధిలో సమర్పణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30 నుండి 37 వచనాలని మనం గమనించినట్లయితే, దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్నవారు తీసుకోగలరు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30 నుండి 37 వచనములు. వారు ఆ స్థలమును వీడి
గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను అచట ఉన్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు. కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానమగుటను అని శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున, మీరు ఏ విషయములను గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరుకొండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరపిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించవాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఈ మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30 నుండి 37 వచనాల ద్వారా మనుష్య కుమారుడు అనేకమైనటువంటి శ్రమలను ఓర్చుకోవాలి, అవసరమైతే మరణాన్ని ఆహ్వానించాలి, కానీ ఈ శ్రమలు మరణము ద్వారా నేను పునరుత్థానమై విజయాన్ని సాధించేటువంటి వాడుగా నిలుస్తాను అన్నటువంటి విషయాలు తన శిష్యులతో ఆయన పంచుకున్నటువంటి సమయంలో చివరి వాక్యములో మనం వింటున్నాం. వారు ప్రభువు చెబుతున్నటువంటి మాటలను గ్రహించలేకపోయారని, కనీసం ఆ మాటల అర్థం ఏమిటో తెలుసుకోవడానికి కూడా, అడగడానికి కూడా వారు సాహసం చేయలేదు అన్నటువంటి విషయం మనకు బహిర్గతం అవుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, చార్లెస్ కెటిన్ అనేటువంటి ఒక రచయిత ఆ ప్రాబ్లం వెల్ స్టేటెడ్ ఈజ్ ఎ ప్రాబ్లం హ్యావ్ సాల్వ్డ్ అని చెబుతున్నారు. నీ సమస్య ఏమిటో నీవు సరిగా గుర్తించగలిగితే సమస్యకు సగం పరిష్కారము దొరికినట్లే అన్నటువంటి భావన. నీ సమస్య ఏమిటో నీవు గుర్తించగలిగితే ఆ సమస్యకు సగం పరిష్కారము దొరికినట్లే అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈనాడు ఈ వాక్యం ద్వారా మనం విన్నటువంటి విషయంలో ప్రభువు చెబుతున్నటువంటి మాటలు మొట్టమొదటిగా వాళ్ళకి అర్థం కాలేదు. శ్రమ అనగానే దూరంగా పారిపోవడం, కష్టం అనగానే అది నాకు రాకూడదు అని భావించడం, ఇబ్బంది అనగానే నేను ఆ ఇబ్బంది వలయంలో ఉండకూడదు అని ప్రయత్నించడం, ఇది సహజంగా మన వ్యక్తిగత సంఘ జీవితాలలో సమాజంలో జరుగుతున్నటువంటి సాధారణమైనటువంటి ఒక పరిస్థితి. ప్రభు చెబుతున్నటువంటి మాటల్లో కూడా ఈ భావన శిష్యుల ద్వారా మనకు కనబడుతూ ఉంది. ఆయన శ్రమలు అంటున్నాడు, మరణము అంటున్నాడు, పునరుత్థానము అని కూడా చెబుతున్నాడు. మొదటి 2 మాటలు మాత్రమే వారికి కావలసి వచ్చింది.
తర్వాత పునరుత్థానము అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే వారు విన్నటువంటి ఆ శ్రమలు అన్నటువంటి ఆలోచనకి, మరణము అన్నటువంటి ఆ సిద్ధాంతమును వారు అర్థం చేసుకునేటువంటి వారు, కానీ విఫలయత్నం చేశారు. అడగలేకపోయారు, కనీసము తెలుసుకోలేకపోయారు. ఇది అక్కడ కనపడుతుంది. మన జీవితాలలో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి సమస్యలు మన చుట్టూ ఉండనే ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలు, మానసికపరమైనటువంటి సమస్యలు, శారీరకమైనటువంటి సమస్యలు, బంధువుల ద్వారా ఇబ్బందులు, ఇరుగు పొరుగు వారి ద్వారా మనస్పర్ధలు, ఇలా ఒకటి కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి వచ్చి మన మీద పడుతూనే ఉంటాయి, మనకు తారసపడుతూ ఉంటాయి. అయితే మన ఆలోచన విధానం, సమస్యను ఎదుర్కొనేటువంటి ఆలోచన సామర్థ్యము నీ దగ్గర ఏ విధంగా ఉంది, ఎంత ఉంది అని ధ్యానం చేయాలి. నీ సమస్య ఏమిటో నీవు తెలుసుకోగలిగినప్పుడు, సరిగా గుర్తించగలిగినప్పుడు ఆ సమస్యకు సగం పరిష్కారము నీ దగ్గరే దొరుకుతుందని మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా ఇలాంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి మార్లు పడిపోతూ ఉంటాం. సమస్యను గుర్తించకుండా ఇతరుల సమస్యలని మనము గుర్తించడానికి, లేకుంటే వారికి సహకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందువలననే అనేకమైనటువంటి ఆందోళనలు మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రభువు తన శ్రమలు, మరణమును వాటి ప్రస్తావన చేస్తూ ఉంటే వీరు అర్థం చేసుకోకుండా, అడగకుండా తర్వాత మాటల్లో మనం గమనిస్తే, ముఖ్యంగా 34 నుండి 37 వచనాలలో మార్కు శుభవార్త 9వ అధ్యాయం, మనలో గొప్పవాడు ఎవడు అని ఆలోచన. అసలు మనము ఎవరితో నడుస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాం, ఎవరి సహవాసములో పెరుగుతున్నాం అనేటువంటిది మర్చిపోయి, వారి మధ్యలో క్రీస్తు ప్రభు ఉన్నాడు అని ఆ గ్రహింపు లేనటువంటి జీవితము తమదై, వారు మనలో గొప్పవాడు ఎవడు అని ఆలోచించేస్తున్నాడు. ప్రథమ భాగంలో మనం గమనిస్తే, మీలో గొప్పవాడు ఒక్కడు కూడా లేడు. మీ గొప్పతనము అన్నది ఎప్పుడు వస్తుంది మీకు? మీరు నాతో ప్రయాణం చేసినప్పుడు, మీరు నా సిద్ధాంతాలని పంచుకున్నప్పుడు, మీరు నా ధర్మమును పాటించినప్పుడు మీరు నా వారిగా మారుతారు. మీరు, నేను అనగా క్రీస్తు ప్రభువుగా నేను, శిష్యుల వర్గముగా మీరు, మనము ఏక కుటుంబముగా ఉన్నప్పుడు మనలో గొప్పవాడు ఎవడై ఉండాలి? ఉంటాడు, క్రీస్తు ప్రభువే అని మనకు బాగా అర్థమవుతుంది. కానీ ఆయనను పక్కన పెట్టి వీరు మనలో గొప్పవారు ఎవరు అని ఆలోచించేసేటువంటి విధానము ఆ టిపికల్ నేచర్ ఆఫ్ ద వరల్డ్, పక్కా మానవీయమైన ప్రాపంచికమైనటువంటి ధోరణి ఇక్కడ కనపడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవీయమైనటువంటి కోణంలో, ప్రాపంచికమైనటువంటి ఆలోచన విధానములు, లౌకికమైనటువంటి ఈ సరళిలో మనము ఇలా చూస్తూ ఉంటాం. ఈ జీవితం అన్నటువంటిది ప్రవాస జీవితం. మళ్ళీ చెబుతున్నాను, ఈ జీవితం అన్నటువంటిది ప్రవాస జీవితం. నోబడీ ఈజ్ ఏ పర్మనెంట్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ జీవితంలో ఎవ్వడు కూడా శాశ్వతముగా జీవిస్తాడు అనేది లేనే లేదు. శాశ్వతం అన్నటువంటిది క్రీస్తు ప్రభువులో మాత్రమే ఉన్నది, పరలోకంలో మాత్రమే ఉన్నది, దేవునితో మాత్రమే శాశ్వత జీవితము అన్నటువంటిది కనపడుతుంది. కానీ ఇవన్నీ కూడా మరచి మనలో గొప్పవాడు ఎవడు
అని వారు ఆలోచన చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, వీరి దారుణమైనటువంటి ఆలోచనను గమనించినటువంటి క్రీస్తు ప్రభు వారి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న బాలుని అందుకొని, ఇదిగో మీరు ఈ చిన్న బాలుని వలె రూపాంతరము చెందితే తప్ప, మనపూర్వకమైనటువంటి పరివర్తన చెందితే తప్ప మీరు గొప్పవారు కాలేరు. అయినను తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడునని చాలా గొప్ప విషయాలను ఈనాటి పఠనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము క్రైస్తవత్వాన్ని స్వీకరించినప్పుడు, ఉదాహరణకి మా వ్యక్తిగత గురువుల కన్యాశ్రీల జీవితాన్ని మేము గమనించుకొని చూసినప్పుడు మేము పాడుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, మా జీవము నీవేనని, మా సర్వము నీవేనని, మా ప్రాణము అంతా నీ చేతిలోనే ఉన్నదని, మా ఉనికిని తెలిపే ఆత్మము మీరే అని ఈ భావనతో మా జీవితాలని మొదలు పెడుతూ ఉంటాం. కీర్తనాకారుడు పాడుకుంటున్నాడు అంటే నామ స్మరణ చేస్తూ ఉంటాం, ఆయన నామ జపాన్ని చేస్తూ ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మొదలు పెడతాం. కానీ ప్రాపంచికములో పడిపోతూ ఉంటాం. కీర్తనాకారుడు ఈ విధంగా పాడుకుంటున్నాడు, నా జీవనాడుల స్పందనము నీవే ప్రభు, నా ప్రాణజనపు జీవము నీవే, నా ఉనికిని తెలిపే ఆత్మము నీవే అని చెబుతూ, నా బ్రతుకున విరిసిన వసంతమా, నా కమ్మని కలల లోకమా, నా తీయని తలుపుల తీరమా, నా మానస గీత రాగమా అంటున్నాడు. ఇంకా ఇంకా వ్యక్తిగతంగా ఇంటీరియర్గా ప్రయాణం చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నా గుండె లయలకే ప్రాణమా, నా బ్రతుకున ఆమని గీతమా, నా అంతరంగ సజీవ స్వరమా, నాలో వెలిగే ఆనంద రూపమా అని ఎంతగానో తన్మయం చెంది పరవశముతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మరి ఈ ఇంటీరియర్ లైఫ్ నుండి బాహ్యమైనటువంటి ఎక్స్టీరియర్ లైఫ్కి, అంటే ఈ ప్రయాణమును ప్రపంచములో నడిపేటువంటి క్రమములో నీవు నాకు ఎలా కనపడుతూ ఉన్నావంటే, నా జీవన కడలిన మిత్రమా, నా ఆశలు ఫలించు క్షేత్రమా, నా అనురాగానికి ఆలంబనమా, నా ప్రేమారాధన మంత్రమా అని పాడుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో భావాలు, ఎన్నో అభిరుచులు, ఎన్నో మధుర స్మృతులతో కలిసినటువంటిదే జీవితం. ఈ జీవం ఉన్నంత వరకు దేవునికి సమర్పణ చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో. నా జీవనాడుల స్పందనమా, నా ప్రాణజననపు జీవమా, నామమా యేసు నామమా, శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా, నా శ్వాసమా యేసు నామమా, నా బ్రతుకున విరిసిన వసంతమా, నా కమ్మని కలల లోకమా, నా తీయని తలుపుల తీరమా, నా మానస గీత రాగమా, నా జీవన కడలిన మిత్రమా, నా ఆశలు ఫలించు క్షేత్రమా, నా అనురాగానికి ఆలంబనమా, నా ప్రేమారాధన మంత్రమా,
నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా నా గుండెలయలకే ప్రాణమా నా బ్రతుకునామని గీతమా నా అంతరంగ సజీవ స్వరమా నాలో వెలిగే ఆనంద రూపమా నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు అందరం కలిసి గీతమును పాడుకుందాం. నా జీవనాడుల స్పందనమా, నా ప్రాణజననపు జీవమా, నా ఉనికిని తెలిపే ఆత్మమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా. నా జీవనాడుల స్పందనమా, నా ప్రాణజననపు జీవమా, నా ఉనికిని తెలిపే ఆత్మమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా. బ్రతుకున విరిసిన వసంతమా, నా కమ్మని కలల లోకమా, నా తీయని తలుపుల తీరమా, నా మానస గీత రాగమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా. నా జీవన కడలిన మిత్రమా, శ్రీసునామమా, నా ఆశలు ఫలించు క్షేత్రమా, శ్రీసునామమా, నా అనురాగానికి ఆలంబనమా, శ్రీసునామమా, నా ప్రేమారాధన మంత్రమా, శ్రీసునామమా,
నామమా యేసు నామమా నా శ్వాసమా యేసు నామమా 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 నా గుండెలయలకే ప్రాణమా శ్రీ యేసు నామమా నా బ్రతుకునామని గీతమా శ్రీ యేసు నామమా నా అంతరంగ సజీవ స్వరమా శ్రీ యేసు నామమా నాలో వెలిగే ఆనంద రూపమా శ్రీ యేసు నామమా నామమా యేసు నామమా నా శ్వాసమా 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 యేసు నామమా నా బ్రతుకున విరిసిన వసంతమా శ్రీ యేసు నామమా నా కమ్మని కలల లోకమా శ్రీ యేసు నామమా నా తీయని తలుపుల తీరమా శ్రీ యేసు నామమా నా మానస గీత రాగమా శ్రీ యేసు నామమా నామమా యేసు నామమా నా శ్వాసమా 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 యేసు నామమా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా బ్రతుకున విరిసిన వసంతమాని చెబుతున్నాడు. నా కలలలో కమ్మని లోకముగా మారుతోంది. నా తీయని తలుపులు తీరమా అంటూ పాడుకు నా మానస గీత రాగమా అంటున్నాడు. ఎంతో మధురముగా సాగుతున్నటువంటి గీతములో వ్యక్తిగతంగా తాను చెబుతున్నాడు, నా గుండె లయలకే ప్రాణము నీవు, బ్రతుకున ఆమని గీతం నీవు, అంతరంగిక సజీవ స్వరము నీవు, నాలో వెలిగి ఆనంద రూపము నీవు అంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొద్దిసేపు మనమంతా కూడా ఏకాంతముగా వ్యక్తిగతముగా ఇప్పుడు మనం ఆరాధించినటువంటి రీతిలోని ఆ విధములోని దేవుని తనివి తీరా మనసారా ఆస్వాదించడానికి వ్యక్తిగతంగా ప్రయత్నం చేద్దాం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30 నుండి 37 వచనాల వివరణను తెలుసుకోవటే ప్రయత్నములో మన వ్యక్తిగత జీవితము ఏ విధంగా ఉన్నదో చూడడానికి కూడా ప్రయత్నం చేద్దాం. సమస్య అన్నటువంటిది అందరినీ కూడా పలకరిస్తుంది. సమస్య అందరితో పరిచయాన్ని పెంచుకుంటుంది, అందరితో మాట్లాడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ శాతం సమస్య నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం, లేక తెలుసుకోకపోవడానికి అడగకపోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. టు ఫోర్సీ
ఈజ్ టు రూల్ అని ఒక ఆంగ్లంలో సామెత. టు ఫోర్స్ ఈజ్ టు రూల్ అంటే ముందు దృష్టితో నేను ఎందుకు చూస్తానంటే నా భవిష్యత్తులో నేను పాలించడం కోసం లేక నేను జీవించడం కోసం. టు ఫోర్స్ ఈజ్ టు రూల్, నేను జీవించాలి అన్నటువంటి లక్ష్యముతో, నేను నా భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలి అన్నటువంటి తలంపుతో నేను ముందుగానే పసిగట్టడానికి ప్రయత్నం చేస్తాను. కానీ మన జీవితంలో మన భవిష్యత్తు ఎలా ఉండాలి అన్నటువంటి దానికంటే కూడా మన వర్ధమానమును మనం గమనించం. సమస్య వచ్చిందని పారిపోవడం, సమస్య ఏమిటో గుర్తించకపోవడం లేక సమస్యను గురించి అడగకపోవడం వలననే మనము సరిగా జీవనాన్ని కొనసాగించలేకపోతూ ఉంటాం. సమస్య అంటే ఎదురీత. ఖచ్చితంగా నీవు ఎదురు పడితే తప్ప దాని నుండి తప్పించుకోలేము. సమస్యని భయపడడం, ద్వేషం పెంచుకోవడం లేకుంటే ఏవగింపు, ఎడబాటు అన్నటువంటివి మనకు సహాయం చేయవు. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 51వ వచనాన్ని గమనిస్తే ఒక గొప్ప సన్నివేశము, సమస్య అన్నటువంటి దానికి అక్కడ సాదృశ్యముగా కనపడుతోంది. యేసు ప్రభువును బంధించడానికి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, బంట్రౌతులంతా కూడా అక్కడ చేరి యూదా ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని ముద్దాడి ఇతనే ఆయన అని అప్పగించినప్పుడు శిష్య బృందము నుండి పేతురు గారు బయటపడుతున్నాడు. నా గురువును మీరు ఇంత అవమానకరమైనటువంటి అమానవీయమైనటువంటి పరిస్థితుల్లోనికి మీరు నెట్టబోతూ ఉన్నారు, ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నటువంటి ఆలోచనతో గొప్ప ధైర్యమును తెచ్చుకొని పేతురు గారు అక్కడ ఉన్నటువంటి వాని కుడి చెవిని తెగ నరుకుతూ ఉన్నాడు. కానీ సమస్యకు పరిష్కారం అది కాదు అని క్రీస్తు ప్రభువు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. పేతురు గారికి మానవమైనటువంటి కోణములో అతన్ని చంపివేయడం లేకుంటే అతనికి ఎదురుపడడం, ఎదురీతని మనము చేసినప్పుడు, ఎదురుపడినప్పుడు అతడు ఖచ్చితంగా తగ్గుతాడు లేకుంటే పారిపోతాడు అన్నటువంటి కోణములో చూసి కుడి చెవిని తెగ నరకడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ సమస్యకు క్రీస్తు ప్రభు ఏమి చెప్పాడో మనకు బాగా అర్థమవుతుంది. నీ కత్తిని ఒరలో పెట్టుము, కత్తినెత్తినవాడు కత్తితోనే జీవితాన్ని ముగుస్తాడు అని. మరొక శిష్యుడు, బైబిల్ గ్రంథ పండితులు చెబుతున్నారు, ఆ శిష్యుడు బహుశా మార్కు గారే ఉంటారని కూడా చెబుతున్నారు. క్రీస్తు ప్రభువుని బంధించడానికి వచ్చినప్పుడు ఒంటిపైన బట్టలు కూడా చూచుకోకుండా అతను పారిపోతున్నాడు. అంటే మన పరిభాషలో చెప్పాలంటే పరిగెత్తుతున్నాడు లేక ఉరికెత్తుతూ ఉన్నాడు. అంత దారుణమైన, అంటే బట్టలు కూడా చూసుకోనేటువంటి ఆ దయనీయమైనటువంటి పరిస్థితిలో క్రీస్తు ప్రభువు నుండి, వారి భయము నుండి ఆయన పారిపోతూ ఉన్నాడు. సమస్య, ఈయనకు పరిష్కారం ఈ విధంగా దొరికింది. ఇదే సమస్యకు పేతురు గారి నుండి ఇది ఆ సమస్యనికి పరిష్కారముగా ఆయన ఒక సాధనాన్ని ఎన్నుకున్నాడు. మరికొంతమంది శిష్యులు దాచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరో తెలియదని బొంకడం కోసం కూడా ప్రయత్నం చేశారు. అందరికీ కూడా సమస్య ఒకటే, కామన్ ప్రాబ్లం. క్రీస్తు ప్రభువుతో ఉండడమా లేకుంటే పారిపోవడమా? ఆయనతో ఈ సమయంలో ఆయన తోడుగా ఉండడమా లేకుంటే ఆయన్ను తృణీకరించి వెళ్ళిపోవడమా? ఒకడికి ఆయుధం అన్నటువంటి పరిష్కారం దొరుకుతోంది, మరొకరికి స్వీయ రక్షణ అన్నటువంటి పరిష్కారం దొరుకుతోంది. మరికొంతమంది దాచుకోవడము, చూసి చూడక ఉండడం, ఇండిఫరెన్స్ అన్నటువంటి ఆలోచన వ్యక్తం చేస్తూ మరికొంతమంది ఉన్నారు. కానీ సమస్యను ఎదుర్కొన్నటువంటి వాడు కేవలం ఒక్కడే. బహుశా ఇది అతిశయోక్తి కాదు, ప్రాబ్లం తనది కాబట్టి తనే ఎదుర్కోవాలి అన్నటువంటి ఆలోచన కూడా కనపడుతోంది. అంటే
మన జీవితంలో కూడా మనము వ్యక్తిగతంగా లేకుంటే మన కుటుంబము సమస్యల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కడు కూడా రాడు అన్నటువంటిది యథార్థం. ఇది సత్యము మరియు వాస్తవం. మనము వ్యక్తిగతంగా మన సమస్యల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కడు కూడా రాడు. ఈ నేపథ్యములో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితి నుండి ప్రభువు వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఇంత గొప్ప విషయాన్ని మొదలుపెట్టినటువంటి దేవుడు పరిపూర్తి అయ్యే వరకు కూడా వదిలిపెట్టడు, ముగించేంత వరకు కూడా కునుకు తీయుడని ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 6వ వచనములో తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటానని వాగ్దానముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం ద్వారా, ఇదిగో నేను నీకు ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసి తిని నీ క్షేమాన్ని కోరేటువంటి దేవుడను, నీ వినాశనాన్ని కోరేటువంటి దేవుడను కాదు అని మాట పైన నిలబడేటువంటి దేవుడిగా మనకు దర్శనమిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితము ఎంతగా ఉంటుందంటే, ఎంత దుర్బలముగా ఉంటుందంటే, మన అనుకున్నటువంటి వారు ఎవ్వరూ కూడా చివరికి మన తోడుగా ఉండరు. కొన్ని విషయాలలో మన సొంత అన్నదమ్ములే, మన సొంత అక్కచెల్లెళ్ళే మనల్ని దూరం పెడుతూ ఉంటారు. సమస్యలలో, అనారోగ్య పరిస్థితులలో పడి ఉంటే చూసి నవ్వుతూ ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి అవస్థలలో మన ఉంటే చూసి చూడనట్టు దూరముగా వైదొలుగుతారు. నాటి శిష్యులు కూడా మరణావస్థలో క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. 3 ఏళ్ళు ఆయనతో సహవాసం చేసినటువంటి వీరు తప్పించుకోవడానికి, పారిపోవడానికి, దాచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఏకముగా ఆయన సమస్యకు ఎదురుగా వెళ్తున్నాడు. కానీ తర్వాత పునరుత్థానం అన్నటువంటి దానిని వారికి చెప్పేలోగానే వారు చేయి జాటిపోయారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో మన సమస్యల్లో కూడా మనం జీవితాన్ని అంతమొందించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ జీవితము వ్యర్థము, దుర్బలము, అర్థము లేనటువంటిది అన్నటువంటి భావముతో జీవితాన్ని విరమించుకోవాలని ప్రయత్నం చేస్తాం. సైతానుడు ఎంత బలంగా పనిచేస్తాడో ఇలాంటి విషయాల్లో బాగా గోచరమవుతుంది. ఈ సమస్య, ఈ శ్రమ, ఈ మరణ ప్రయత్నము, లేకుంటే అవస్థల, అనారోగ్యము, దురదృష్ట పరిస్థితులు, ఇబ్బందులు, కరువులు, కాటకమ్ములు, వరదలు, యుద్ధాలు, అశాంతి ఇవన్నీ కూడా దాపురించినప్పుడు నా చేయిదము, నా శక్తి, నా హస్తము నీ తోడుగా ఉంటుంది, పునరుత్థాన భాగ్యము ప్రతి ఒక్కరికి అందజేయబడుతుంది అన్నటువంటి మాటని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మిమ్మల్నిగా అంగీకరించేటువంటి ఆలోచన భావమును ప్రసాదించమని. దయచేసి అందరూ కూడా కొద్దిసేపు మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఈ కొద్దిసేపులో మనము విజ్ఞాపన ప్రార్థనను దేవునికి అందచేద్దాము. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. మా జీవిత
పయనంలో మా బంధువుల నిరాకరణలో మా స్నేహితుల ఎడబాటులో నా జీవిత తడబాటులో ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నా తల్లిదండ్రుల వియోగములో నా జీవిత పయనంలో నా వ్యక్తిగత సమస్యలలో నీవు లేని జీవనయానంలో ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనేక మంది ప్రభువా సంతానలేమితో అనేక మంది ఓ ప్రభువా రోగములతో రుగ్మతలతో సపరము చెందుతూ ఉండగా మీ స్వస్థతాస్తమును వారికందించి వారి తోడుగా నిరంతరం నీవుండమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకను వ్యక్తిగతముగా కుటుంబపరంగా బిడ్డల విషయంలో వారి పెంపకం విషయంలో ఆర్థికపరమైనటువంటి విషయాలు, కొన్ని చెప్పుకోలేనటువంటి విషయాలు, మరికొన్ని పంచుకోలేనటువంటి విషయాలు మనకు మాత్రమే తెలిసి ఉంటాయి. మనకు తెలిసినటువంటి వారు అనేకమైనటువంటి వ్యసనాలతో కూడా ఉంటారు, ఆరోగ్యంగా కూడా సరిగా ఉండరు, లేక మన ప్రార్థనా సహాయాన్ని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. ఈనాడు మేము కూడా మీ ప్రార్థన సహాయాన్ని అడుగుతున్నాం. గురువులుగా కన్యాస్త్రీలుగా మమ్మల్ని ఎంతోమంది ప్రార్థించమని, మా కొరకు వేడుకోనండి అని మమ్మల్ని అడిగి ఉన్నారు. వారిని కూడా దివ్యమైనటువంటి క్రీస్తు సన్నిధిలో ఉంచుతుండగా వారి కోసం ప్రార్థించండి. ప్రతిదానిని కూడా మన కోసం ఏం చేసినటువంటి సప్రసాదనాథుని ముందు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. శిరములు వంచుడి వినయము తోడ నీ మాయద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రశ్వలింప గుప్తము నీదు పాతవు పందన్ పంచేము గ్రహించగల్గున
విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయము తోడా, పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతుంది. శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తేరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరినట్లుగా దివ్యవాణి కుటుంబం మనకి సహకరిస్తున్నటువంటి గురువుల బృందము, కన్యాస్త్రీల బృందము, మరి ముఖ్యంగా ప్రార్థనలతో, ఆర్థిక సహాయముతో, పూజా బలులతో, స్థిరమైనటువంటి దాతృత్వము ద్వారా సహకరిస్తున్నటువంటి వారికి, ఇంకను 5 రొట్టెలు 2 చేపల ద్వారా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా హిత అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. సకల మోక్ష నివాసులారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.